హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్రంలో జరిగిన లెక్కర్ స్కామ్కి సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి శ్రీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 95.8 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈడీ ఎక్కడెక్కడ ఈయనకున్న అక్రమాస్తుల్ని ఎలా కనిపెట్టింది, అసలు ఈ అక్రమాస్తులు ఈయనకి ఎలాగా ఈయన దగ్గరికి చేరాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే 2019 ఈ 2024 మధ్యకాలంలోనే ఈ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ వాసుదేవరెడ్డి గారు ఈ లిక్కర్కు సంబంధించిన విధి విధానాలని చాలా వరకు మార్చివేయడం జరిగింది. అప్పటి వరకు ఆన్లైన్లోనే ఈ మద్యాన్ని సరఫరా చేసే కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చేవారు. కానీ వాటన్నిటిని పూర్తిగా రద్దు చేసి మాన్యువల్గా ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడే అవినీతి జరగడానికి ఆస్కారం అనేది మొదలైంది. ఇక్కడ వాళ్ళకి నచ్చిన కంపెనీలకి వాళ్ళకి ఏ అడిగిన కమిషన్లు ఇచ్చే కంపెనీలకి మాత్రమే ఈ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీనితో చాలా వరకు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవి కూడా దీంట్లో వాళ్ళకి లంచాలు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో వేటిని మన రాష్ట్రం తరపున కొనుగోలు చేయడం జరగలేదు. ఇక్కడ ఈ కొన్ని లిక్కర్ కంపెనీలని ప్రత్యేకంగా మొదలుపెట్టి వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ కమిషన్లు తీసుకునేటప్పుడు డైరెక్ట్గా ఆయన అకౌంట్లో తీసుకోలేరు కాబట్టి ఇక్కడ కొన్ని రకాలైన పద్ధతులను ఆయన అవలంబించడం జరిగింది. ఇక్కడ కమిషన్లు తీసుకునే సమయంలో ఆయన బావమధ్యగా ఉన్నటువంటి శ్రీ నరసింహారెడ్డి గారికి కొన్ని రకాల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకి ఈ కమిషన్ అమౌంట్ని ఏదో ఒకటి కొనుగోలు చేసామని, అట్టపెట్టెలు కొనుగోలు చేసామనో, లేదంటే మద్యం సీసాలను కొనుగోలు చేసామో, మద్యం మూతలు కొనుగోలు చేసామనో, ఇలా ఏదో ఒక ఆర్డర్ అనేది ఇచ్చినట్టుగా దొంగ బిల్లులు ప్రవేశపెట్టి ఆ బిల్లులకి అనుగుణంగా ఆ కంపెనీల నుంచి డబ్బులు ఈ నరసింహారెడ్డి కంపెనీలకు వచ్చేటట్టు చేసుకున్నారు. ఈ నరసింహారెడ్డి కంపెనీలకి ఈ లంచాల సొమ్మంతా వచ్చిన తర్వాత దాన్ని ఆయన శ్రీ వాసుదేవరెడ్డి గారి సతీమణి అంటే ఈ నరసింహారెడ్డి గారికి చెల్లెలు అవుతుంది. ఆ చెల్లెలకి గిఫ్ట్ రూపంలో ఇస్తున్నట్టు బయట చాలా వరకు ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది. భూములు, అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇటువంటివన్నీ కొనుగోలు చేసి అవన్నీ గిఫ్ట్ రూపంలోనే వాసుదేవరెడ్డి గారికి భార్యకి అవన్నీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాల్ని ఈడీ కనిపెట్టడం జరిగింది. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వివిధ మార్గాల్లో ఈ నరసింహారెడ్డి కంపెనీలకి చేరింది, ఆ కంపెనీల నుంచి గిఫ్ట్ రూపంలో వాసుదేవరెడ్డి గారి సతీమణికి ఎలా చేరాయి, ఈ పెట్టిన బిల్లులన్నీ దొంగ బిల్లులే అని చెప్పి వీటన్నిటికి సంబంధించిన రూట్ మ్యాప్ని అన్నిటినీ ఈడీ వారు కనిపెట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకొని ఈ వాసుదేవరెడ్డి భార్య పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి దాదాపు 95.8 కోట్ల రూపాయలని జప్తు చేయడం జరిగింది. ఈ విధంగా వాసుదేవరెడ్డి సంబంధించిన ఆస్తుల్ని ఈడీ వాళ్ళు అటాచ్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈడీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 1100 కోట్ల రూపాయలు ఈయన రాజకేశ్ రెడ్డి, అదేవిధంగా భూనేటి చాణక్య మనీ లాండరింగ్ ద్వారా సంపాదించారని చెప్పి దానికి సంబంధించిన మిగతా ఆధారాలని ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, అవి కూడా తెలిసిన తర్వాత మిగతా ఆస్తులను కూడా అటాచ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఈడీ తెలియజేయడం జరుగుతుంది.
భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మనం ముందు చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.